అరే రే 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 రే. ఎరా బాబు, ఫారెన్ నుంచి ఎప్పుడు దిగారా? ఏంట్రా? అదే బాబాయ్, నీ మీద బెంగెట్టేసుకుని విమానంలోంచి డైరెక్ట్ గా మన ఊళ్ళోకి దిగిపోయాను. బాబాయ్, ఏంటి సంగతులు? ఏముంది బాబాయ్, ఈ కోళ్ళ ఫారం చూసావా? ఆ కోళ్ళు సరిగ్గా గుడ్లెట్టు సావట్లేదు. ఏంటి ఇప్పుడు నన్ను గుడ్డెట్టమంటావా ఏంటి? నువ్వు గుడ్డెట్టినా కొంచెం చూడు, ఆ ఊడలేడురా. ఆ? నా గుడ్డు పనిచేయదా? అదే గాని ఈ గుడ్ల గురించి ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా. ఇంతకీ కోడిగుడ్లా గాడిద గుడ్లా? గాడిద గుడ్ల బిజినెస్ ఇంకా మొదలెట్లేదు కానీ కోడిగుడ్లు మరీ చిన్నవి పెడుతున్నాయి. పెద్ద గుడ్లు పెట్టే ఐడియా ఉంటే ఏదో చెప్పరాదు. చివరికి కోళ్ళకి వైద్యం చేసే పరిస్థితి వచ్చిందనమాట నాకు. బాబాయ్, ఈ మధ్యనే నువ్వు టీవీలు చూడలేదు అనుకుంటా. ఎప్పుడు ఏ కోడి ఏ గుడ్డు పెడతా అని చూడటమే సరిపోతుంది. ఇంకా టీవీ ఎక్కడ చూడరా బాబు. ఈ మధ్యన టీవీల్లో పెద్ద పెద్ద సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు కోడిగుడ్లు తినండి, బలంగా ఉండండి, అండే ఖావ్ ఖండా రహో అంటున్నారు కదా. కాబట్టి నీ కోళ్ళన్నిటికీ కూడా కోడిగుడ్లు పెట్టు. ఒక్కో దానికి 2 3 పెట్టినా పర్లేదు. కోడికి కోడిగుడ్లు పెడతావేంట్రా బాబు, నువ్వెక్కడ దొరికేవరా? మరి కోడి పెద్ద పెద్ద గుడ్లు పెట్టాలంటే గుడ్లు పెట్టక తప్పదు. నువ్వు ముందు నుంచి గుడ్లు తోయి, అది వెనక నుంచి పెద్ద పెద్ద గుడ్లు పెడతది. వచ్చిన గుడ్లన్నీ కోళ్ళకే పెట్టేస్తే నేనేం తినేసావరా బాబు. అలా కాదు బాబాయ్, కోళ్ళు బలంగా ఉండి గుడ్లు ఇంతంత పెట్టాలంటే కోళ్ళకి గుడ్లు పెట్టి దొబ్బించుకో. లేదు, కోళ్ళకి బలం అక్కర్లేదు, నాకే బలం కావాలంటే ఆ కోడి గుడ్లు నువ్వు తిని దొబ్బించుకో. అయిపోయింది కదా, అంతే, క్లియర్.